మొన్న నేను మీ ముందుకు వచ్చిన పార్లమెంట్ అభ్యర్థిగా నేను అన్ని గ్రామాలకు రాలేకపోయినా, అన్ని వార్డులకు కూడా రాలేకపోయినా, కేవలం ఈటల రాజేందర్ అనే పేరు మీద నరేంద్ర మోడీ గారు ఆశీర్వదించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనగానే నా 24 సంవత్సరాల చరిత్ర మీ కళ్ళ ముందు ఉంది కాబట్టి ఈయనకి వేసుకోవాలని చెప్పి నా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి 4 లక్షల మెజార్టీతో గెలిపించిన చరిత్ర మల్కాగిరి ఆడబిడ్డలకు, మల్కాగిరి అన్నలకు ఉంది. ఇంతకుముందు మోహన్ రెడ్డి గారు చెప్పిండ్రు, మా మల్కాగిరి ప్రజలు కనుక ఆనాడు డబ్బుల గురించి కనుక ఆలోచించి ఉంటే, దావతుల గురించి కనుక ఆలోచించి ఉంటే నాలాంటి వాడు ఎంపీ అయ్యేటువంటి ఆస్కారం లేదు. నన్ను కేవలం ధర్మం, న్యాయం కోసం, మా కోసం కొట్లాడే బిడ్డ అని చెప్పి, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన బిడ్డ అని చెప్పి, కరోనా వచ్చినప్పుడు ఎవరు కనవల్లే ఒక్కనే టీవీలో కనబడేది. ఆనాటి కరోనాను టాకిల్ చేస్తున్న మంత్రిగా ఈటల రాజేందర్ అని చెప్పి నన్ను ఆశ్రయించి గెలిపించింది. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో ఎవరు తక్కువ కాదు. ఆత్మగౌరవానికి వచ్చి ఇచ్చే విలువ దేనికి ఇవ్వరు. ఇక్కడ 500కో 1000 రూపాయలకో 2000 రూపాయలకో టెంప్ట్ అయ్యే జనం కాదు సుమా. ఇక్కడి ప్రజానికమంతా కూడా నేను చూస్తా ఉన్నా, ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తారు. రేపు మంచేందో చెడేందో తర్కించే శక్తి, సత్తా నా మల్కాగిరి ప్రజలకు ఉన్నది కాబట్టే నాలాంటి వారిని ఆశ్రయించాలని చెప్పి మర్చిపోలేదు. అమ్మా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఏమంటారు వాళ్ళు? మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిండమ్మా వాళ్ళు. ఓ తెలంగాణ ఆడబిడ్డలారా, ఒక్కొక్క ఆడబిడ్డకు కులంతో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా నెల ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే జీతం ఇస్తున్నామో 2500 రూపాయలు ఇస్తానన్నమాట. వాస్తవమా కాదా మీరు ఒకసారి చెప్పండి. ఇవాళ ఇచ్చిండా ఏ ఒక్కరికైనా? ఎవరు వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2000 రూపాయలున్న పెన్షన్ 4000 ఇస్తా అని చెప్పిండు. 2000 రూపాయలున్న పెన్షన్ 2000 రూపాయలున్న పెన్షన్ 4000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 4000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. చూడు డిస్టర్బ్ కాలేదు. 2000 రూపాయలు ఇస్తాన పెన్షన్ 4000 అన్నారు, ఇచ్చిందా? 4000 పెన్షన్ 6000 అన్నారు, ఇచ్చిందా? ఇవాళ 4000 ఇవ్వకపోగా 6000 రూపాయలు ఇవ్వకపోగా భర్తలు చనిపోయిన నా మహిళలకు పెన్షన్, కొత్త పెన్షన్ వస్తుందా? భర్తలు వదిలిపోయిన ఆడబిడ్డలకు కొత్త పెన్షన్ వస్తుందా? 65 సంవత్సరాలు దాటినమ్మా ముసలి తల్లులకు, మా ముసలి తండ్రులకు పెన్షన్ వస్తుందా? కొత్త పెన్షన్. ఇవాళ అంతేకాదు, ఇంక ఎన్ని హామీలు ఇచ్చిందో చెప్తే గంట చెప్పిన రోజు. అసలు 1,00,000 రూపాయలు ఇచ్చింది కేసీఆర్ కళ్యాణ లక్ష్మి. ఈ 1,00,000 రూపాయలు ఏం పిశాది? తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా అమ్మ తులం బంగారం? ఆ 1,00,000 రూపాయలు కూడా పెళ్ళైన 6 నెలలకు, ఏడాదికి మళ్ళీ కొడుకు పెట్టినాక, బిడ్డ పెట్టినాక తండ్రి పైసలు. ఆ పైసలు కూడా చక్కగా ఇస్తలేరు. ఇవాళ గరీబు గుడిసెలలో, గరీబ్ ఇళ్లలో వాళ్ళు అంటున్నారు, మా ఆడబిడ్డలు ఏంది బిడ్డ ఈ బంగారం గిట్ల మండిపోతుంది. ఇక పేదవాళ్ళు బంగారం పుస్తకాలు చేయించుకునే పరిస్థితి లేదు. ఎండి పుస్తకాలు చేయించుకొని బంగారం కలర్ వేసుకునే పరిస్థితి లేదు. రోల్డ్ గోల్డ్ తప్ప బంగారం లేదు బిడ్డ అని చెప్పి బాధపడే పరిస్థితి వచ్చింది. మీరు అడగవలసింది కాంగ్రెస్ పార్టీలను, అయ్యా కనీసం తులం బంగారం అని ఒక పుస్తకం చేయించుకుంటామని చెప్పి మీరు అడగవలసిన అక్కడ ఉందా లేదా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇవాళ మీ ఇళ్లలో చదువుకున్న ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఉద్యోగం వచ్చేంత వరకు ఏమి ఇస్తా అని చెప్పిండు? 4000 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? కేసీఆర్ కూడా మాట ఇచ్చిండు. ఆ మాట కేసీఆర్ ఎగబెట్టిండు,
ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఎగబెట్టింది. రైతు బంధు చక్కగా లేదు, రైతు బంధు చక్కగా లేదు. ఇవాళ పిల్లలకు చదువుకోవడానికి బ్యాంక్ కార్డు ఇస్తా అని చెప్పిండు, అది లేదు. రుణాలు ఇస్తా అని చెప్పిండు, అది లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మాటలు కోటలు దాటినాయి రేవంత్ రెడ్డి గారి, కాళ్ళు మాత్రం తంగెలు దాటలేదు. ఆనాడు కేసీఆర్ మోసం చేసిందని చెప్పి కేసీఆర్ ధరణి పెట్టి చెప్పి 40, 50, 60 ఏళ్ళుగా తాతల నాడి కాలం నుంచి ఉన్న భూముల్ని మనకు కాకుండా చేసిపోయినని చెప్పి కోపంతో మనం ఓట్లేసినాం. ఇవాళ ఇదే పక్క పొంటి లక్ష్మాపూర్ ఉన్నది, ఆ ఊర్లో ఉన్న వేలాది ఎకరాల భూములు 100 మంది రైతులకి ఇవాళ ఇప్పటికి కూడా పాస్ పుస్తకాలు లేవు. ఇవాళ ఆనాడు అసైన్ చేయబడ్డ భూములు, ప్రభుత్వ భూములు సాగు చేసుకునే పేదవాళ్ళు ఇవాళ ఇనాము రూపంలో వచ్చిన భూములు కావచ్చు, రకరకాల భూములకు ధరణి వచ్చిన తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. అనేక మంది కొనుక్కొని నా భూమే సాగు చేసుకుంటా ఉంటే ఆ భూములకు కూడా కాగితాలు లేకుండా చేసిన కేసీఆర్. వీళ్ళు ఇస్తా అని చెప్పిండ్రు. ఇంతవరకు నీ లక్ష్మాపూర్ను అడగండి, 2 సంవత్సరాలు అవుతుంది వాళ్ళ భూములకు పాస పుస్తకాలు వచ్చినాయి, ఒకసారి అడగండి. వాళ్ళు గంతే వీళ్ళు గంతే. ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చాలామంది అనుకుంటారు ఇది మున్సిపాలిటీ కాకముందు ఏముండే, ఉపాధి హామీ పని ఉండేది. ఇక్కడ ఉపాధి హామీ పని ఉండేది. మీరు ఎవరినన్నా అడగని చదువుకున్నారని మన పిల్లలందరూ ఇంట్లల్లా పెరిగే చెట్టుకు పైసలు ఎవరిచ్చిండో, కట్టిన మురికి కాలువలకు డబ్బులు ఎవరిచ్చిండో, మనం నడుస్తున్న సిమెంట్ రోడ్లకు డబ్బులు ఎవరిచ్చిండో, మన ఊర్లో ఉన్న శ్మశాన వాటికకు ఎవరిచ్చిన డబ్బులు, మన ఊర్లో ఉన్న రైతు వేదికలకు డబ్బులు ఎవరిచ్చిండ్రు, తడి చెత్త పొడి చెత్త షెడ్లకు డబ్బులు ఎవరిచ్చిండ్రు, ఎలిగే లైట్లు పెట్టింది ఎవరు, ఎలిగే లైట్లకు డబ్బులు ఇస్తున్నది ఎవరు, కరెంటు బిల్లులు కడుతున్నది ఎవరు, మన మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు జీతాలు ఇస్తుంది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కాసుమా, బీఆర్ఎస్ వాళ్ళు కాసుమా. నరేంద్ర మోడీ గారు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తేనే ఈ పైసలు వస్తున్నాయి. నేనంటలేనమ్మా, మీ ఎమ్మెల్యే గారు అంటున్నారు నేను గెలిచిందే బాగానే కానీ నా చేతులు ఏం లేదంటాడు ఆయన. అంటాడా లేదా? ఓడిపోయిన ఆయననే ఎమ్మెల్యే లెక్క పనిచేస్తున్నట, గెలిచిన ఆయన ఏం పని చేస్తున్నాడట, రూపాయి లేదట, నా గవర్నమెంట్ లేదంటాడు. మరి నీకే రూపాయి లేకపోతే, నీదే నడవకపోతే ఈ మున్సిపల్ చైర్మన్ను నీ పార్టీని గెలిపిస్తే మా బతికేం కావాలని చెప్పి మా మూడుచింతలపల్లి ప్రజలు అడిగిన మాట వాస్తవమా కాదా చెప్పండి. వీళ్ళకి కత్తి లేదు, నెత్తి లేదు. వీళ్ళకి కత్తి లేదు, నా నెత్తి లేదు. కాబట్టి బీఆర్ఎస్కు ఓటేస్తే 2 ఏళ్లలో ఈ మల్లారెడ్డి గారు ₹1 పని ఎట్లా చేయలేదో రేపు 3 ఏళ్ళు కూడా ఈ బీఆర్ఎస్ చైర్మన్ గెలిస్తే రూపాయి పని చెయ్యడు. అందుకే ఓటు వేయద్దు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేనంటలేను, ఆయన అంటాడు ముఖ్యమంత్రి, నన్ను కోసిన రూపాయలు అంటాడు. చూసావా అన్న, నేను ఎన్నికల ముందు ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. అన్న ఎన్నికల ముందు నాకు ఓటు రావాలి, మా ఎమ్మెల్యేలు గెలవాలి, నీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కలగన్నా నేను సక్సెస్ఫుల్గా నమ్మించిన కాబట్టే ముఖ్యమంత్రి అని అంటాడు. కాబట్టి రేపు మీకు ఇక్కడ 5 పైసల బిల్ల కూడా ఇవి 2 ఏళ్ళు అవుతుంది. మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసింది ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ అంతో ఇంతో పని చేయించగలిగే శక్తి, సత్తా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఇవాళ నీ పార్లమెంట్ సభ్యుడైన ఈటల రాజేంద్ర మాత్రమే ముందు గుర్తుపెట్టుకోండి. నా దగ్గరికి ఓ బోరు కావాలని చెప్పొచ్చినా, ఓ కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పొచ్చినా, ఓ గుడి కావాలని చెప్పొచ్చినా, ఓ బడి కావాలని చెప్పొచ్చినా, ఓ రోడ్డు కావాలని చెప్పొచ్చినా దాన్ని నో అనకుండా, లేదు అనకుండా చేయగలిగే శక్తిని నాకు కట్టబెట్టిండు. రేపు భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు మీరు గెలిపించండి. 2 పనులు చేస్తా. ఒకటి, పిలిస్తే పలికే కౌన్సిలర్ లాగా ఉండే ప్రయత్నం చేస్తాడు. మా వాళ్ళు ల్యాండ్ దందాలు చేయరు, మా వాళ్ళు లంచాలు తీసుకోరు, మా వాళ్ళు ప్రజలను వేధించరు. నోట్లో నాలుకలాగా ఉండే డ్యూటీ ఇవాళ నేను ఎట్లయితే ఉన్నానో మీరు చూసారు కదా. ఇవాళ ఇక్కడే ఉంటుంది బొమ్మరాజపేట భూములు గుంజుకున్నాడు. కన్నెర చేసింది కబర్దార్ నా కొడుకు అని చెప్పి
పిడికిలి బిగించి వాళ్ళ మెడలు వంచినోడు ఈటల రాజేందర్, గుర్తుపెట్టుకోండి. ఇవాళ హైదరాబాదులో తెలంగాణ పల్లెలలో ఉపాధి లేకపోతే కనిపెంచిన అమ్మా నాన్న అక్కడనే వదిలిపెట్టి పొట్ట చేత పట్టుకొని చిన్నపిల్లలు వేసుకొని హైదరాబాద్కి వస్తే ఒక అడ్డగుట్ట ఒక వారసి కూడా ఇవాళ అనేక రకాల బస్తీలలో హైడ్రా పేరిట ఇవి గవర్నమెంట్ భూములలో ఇల్లునని చెప్పి కూలగొట్టే ప్రయత్నం చేసినాడు. హైడ్రాకు వ్యతిరేకంగా పిడికిలి బిగించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, పిడికిలి బిగించిన నాయకుడు ఇవాళ ఈటల రాజేందర్ చెప్పి మనం చేస్తా ఉన్నాం. మీరు చూసిన 3 నెలలు కొట్లాడినా, మీరు గెలిపించిన ఎంపీగా హైదరాబాద్లో 3 నెలలు కొట్లాడి పేదల ఇండ్లు కూలగొట్టకుండా కాపాడిన బిడ్డ నేనే. మూసినది పక్కపొంటి దాన్ని సుందరంగా చేయాలని చెప్పి భావించినప్పుడు నేను అన్న, సుందరంగా చేసుకో బాబు, మా కొబ్బరి నీళ్ళ లాంటి మూసిని తయారు చేయి, కాదంటలేము. కానీ పేదల ఇండ్లు కూలగొడతా అంటే మాత్రం కబద్దా అని చెప్పి హెచ్చరించినాం. ఇవాళ మూసినది పక్కపొంటి అటుపక్క ఇటుపక్క పేదల ఇళ్లను కూలగొట్టకుండా చూపించిన పని నేను చేసిన. ఇవాళ ఎక్కడైనా అడగండి, గవర్నమెంట్ భూములు చెప్పకుండా చేయకుండా రూపాయి కంపెన్సేషన్ ఇవ్వకుండా తాత జాగీర్ లాగా గుంజుకున్నప్పుడు ఎవరు రాను అని చెప్పి ఆ పేదల భూములు గుంజుకోకుండా ఆపుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ఆపుతున్న నాయకుడు ఇవాళ నేనని చెప్పి మనం చేస్తా ఉన్నా. మీకు తెలుసు 14 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన నేను, 14 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడినా. వాళ్ళకు తెలియదా, నేను కూడా ఈ రాష్ట్రానికి పైసల మంత్రిగా 5 ఏళ్ళు పనిచేసిన. తెలంగాణ ఏందో, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏందో, ఈ పైసలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలిసినంత వీళ్ళకి తెలిసే ఆస్కారం లేదు. నేను కరోనా కష్టకాలం ప్రపంచమంతా కన్నీళ్లు పెడతా ఉంటే, భర్త చనిపోతే భార్య రాలేదు, భార్య చనిపోతే భర్త రాడు. ఆ కరోనా కష్టకాలంలో చచ్చిపోతే కుక్క సాగని చెప్పి బాధపడినాడు. ఆ కరోనా సందర్భంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ధైర్యాన్ని చెప్పి ప్రతి వ్యక్తికి ఆకలితో అలమడించకుండా 5 కిలోల బియ్యం చొప్పున అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇస్తున్నమాట వాస్తవం కాదా మీరు చెప్పండి. ఇవాళ మీరు అంటున్నారు మనం తింటున్న బియ్యం, ఒకనాడు రూపాయి కిలో బియ్యం అంటే ఎన్టీ రామారావు గుర్తొచ్చేది. కానీ ఇవాళ మనం తింటున్న బియ్యం నరేంద్ర మోడీ గారు పంపుతున్న బియ్యం అనే విషయం మర్చిపోకండి. ఇక్కడే ఉంటుంది కరకపట్ల, ఈ పక్కకు ఉంటుంది తుర్కపల్లి. మన దగ్గర దీనికి మందు లేదు, కరోనాకి దీనికి మందు లేదు, దీనికి గోళీలు లేవని చెప్పి వేల కోట్ల రూపాయలు మన డబ్బుల్ని మోడీ గారు కంపెనీలకు ఇచ్చి వ్యాక్సిన్ తయారు చేసి ప్రతి వ్యక్తికి ఉచితంగా 2, 3 వ్యాక్సిన్లు ఇచ్చి కాపాడిన మహానాయకుడు మోడీ గారు, అవునా కాదా మీరు చెప్పండి. దేశ ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్న పేద దేశాల ప్రజానీకానికి కూడా మన వ్యాక్సిన్ పంపించి ఇవాళ వ్యాక్సిన్ ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు, అవునా కాదా మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న నాడు అన్ని స్కాములే, బోఫర్ స్కాము, బొగ్గు స్కాము, 2G స్కాము. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత భారత జాతి తలెత్తించుకొని బతికేటువంటి ఒక్క చెడ్డ పని కూడా జరగలేదు. 11 ఏళ్లుగా ప్రపంచంలో ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశం, భారతదేశం అంటే చిన్న దేశం అనేటువంటి ఫీలింగ్ ఉండే. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశం ఒక కీర్తి పతాక ఎంత గొప్పగా ఉందో మీ ఊర్లలో నుంచి వెళ్ళి బయటికి పోయి బతున్నటువంటి వాళ్ళని అడగండి, చెప్తారు. కాబట్టి ఇవాళ మోడీ గారు ఆశీర్వాదంతో నన్ను గెలిపించిండ్రు. నాతో పాటుగా ఇవాళ మున్సిపల్ ఈ కౌన్సిల్ మీరు గెలిపించండి, తప్పకుండా మీకు సేవ చేసే భాగ్యం, ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసే భాగ్యం కల్పించాలని చెప్పి కోరుకుంటూ, ఇలా డబ్బులు ఏం చెప్పాలి. 30 లక్షలు ఉంటేనే టికెట్ ఇస్తారట, 3 కోట్లు ఉంటేనే చైర్మన్ ఇస్తారట. 30 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి, 3 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి, ఈ డబ్బులు ఎక్కడ తెచ్చి పెట్టాలి, మళ్ళీ ఎవరిని ముంచాలి అంటే వ్యాపారం, డబ్బులతో వ్యాపారం చేసేవాడు ఓట్లతో వ్యాపారం చేస్తాడు, రేపు మన బతుకులతో వ్యాపారం చేస్తాడు. కాబట్టి ఆ డబ్బులు, ఆ దావతులు మనం ఒక్కరోజు ఖర్చు పెట్టినంత పని కాదు. కాబట్టి ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ కమలం పువ్వు గుర్తు మీద నిలబడ్డ మా అభ్యర్థులందరూ కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ తెలుసుకున్న భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే